కాదు శంకర్ గారి ఫ్యాన్ కాదు. సినిమాకు 100% కంప్లీట్ చేశారు. అసలు మూవీ అంటే శంకర్ గారిని చూసి తీయాలి. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. సినిమా మధ్యలో ఆపేస్తారు, సీరియల్ లాగా పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. ఏందది? దేనికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఈ సినిమాని కంప్లీట్ చేయండి. కేజీఎఫ్ 1లా కంప్లీట్ చేసి కేజీఎఫ్ 2 అని చెప్పండి. అంతేగాని సినిమాలు కొన్ని మధ్యలో ఆపేస్తారు. సినిమాలు మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటాడు. అది ఎట్లాది? సినిమా అంటే ఇది. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. పార్ట్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ చేశారు, పార్ట్ 3 ఉందని చెప్పాడు. ఎవరి సినిమా తీసిన ఇట్లానే చెయ్యాలి. శంకర్ గారు బాగానే తీస్తారు కదా. అతని డైరెక్షన్కి మనం పేరు పెట్టలేము, కానీ భారతీయుడు అంటే సినిమా కాదు. అది మనం ఒక ఓల్డ్ సినిమాని చూస్తే ఒక విధంగా ఉంటుంది. మనం చూస్తే కంటిన్యూస్లో లీనమైపోతాం ఆ సినిమాలోని. ఒక పాటలు కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ. సరే, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది రామ్ చరణ్ సినిమా. అది శంకర్ డైరెక్టర్. ఆ సినిమా మీద ప్రభావం పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నా దాంట్లో ఏం పడదన్న, ఆ మార్పు ఉన్నది. మనం అనుకోవాలి. బొమ్మరిల్లో ఉన్నటువంటి అంతా మీరే చేశారు అనే కాన్సెప్ట్ని మళ్ళీ ఇక్కడ వచ్చేసి భారతీయుని కూడా తిట్టడం జరిగింది. కానీ ఆ భారతీయుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో థర్డ్ పార్ట్లో చూడాలి. ల్యాగ్ ఉన్నప్పటికీ నేను దర్శకుడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అనుకోవాలి. ఎందుకంటే 3 పార్ట్ ఏదైతే ఆన్సర్ అతను చెప్పాలి బాగుంది. కాకపోతే స్టోరీ అనేది అక్కడ ఏం లేదు. స్టోరీ ఉంటుంటే హైలైట్ ఉంటుండే. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ, ఒక సెంటిమెంట్ సిద్ధార్థది ఫైట్స్, ఎమోషన్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది ఇక్కడ చెప్పుకుంటారే ఆ చూడంగానే మనకు ఒక ఫీలింగ్స్. ఒక ఇండియన్ 2 అంటే మనకు ఒక డైలాగ్స్ ఓకే పర్లే అని చెప్పొచ్చు. అంటే చెప్పుకునేటట్టు ఏమి లేదు. మనం ఇప్పుడు ఒక సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్కి ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది డైరెక్టర్ గారు. కమల్ హాసన్కి సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అవినీతి అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ్ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు. మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. ఫస్ట్ భారతీయుడు ఎలా ఉందో పాతది ఆ టైపుల్ని. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. అప్పుడు జనరేషన్ అంటే మనం చిన్నగా ఉన్న మా సినిమా వచ్చినప్పుడు అప్పట్లో అది బ్లాక్ బస్టర్. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు భారతీయుడు 2 తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే నీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆ సినిమా ఇట్టుంటే అది ఎలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏం లేదు. ఓకే అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంటే 3 అనేది చాలా బ్లాక్ బస్టర్ తీయాలని చెప్తున్నా. అది కూడా ఏఆర్ రెహమాన్ పెట్టుకొని తీయాలి మ్యూజిక్. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్, శంకర్ కాంబినేషన్లో ఏఆర్ రెహమాన్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అది మాత్రం సినిమా సూపర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శంకర్ గారు మీరు మంచి సినిమా తీయండి, మాకు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టండి. వరల్డ్ నెంబర్ 1 అంటే శంకరే మీ పేరు, తర్వాత రాజమౌళి అనా. అది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. గేమ్ చేంజర్ మాత్రం హిట్ కొడుతుంది. ఎందుకంటే అది రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే శంకర్ గారు మంచిగా తీయాలని 100% అవుతాను. ఎందుకంటే ఆ సినిమా రామ్ చరణ్కి ఫ్యాన్స్ తగ్గట్టు సినిమా తీస్తాడు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు.